చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి, ఆరాధించటానికి మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రి వేళ మరొకసారి నీ వాక్యం దగ్గరకు వస్తూ ఉండగా నీ వాక్యములో ఉన్న లోతైన సంగతులను మేము ఎరిగి నీ వాక్య విధానములో పెరిగి నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్య విధానంలో మేము నడిచి మేము సత్క్రియల చేత ప్రకాశించటానికి తగిన సహాయము చేయండి. మా వెలుగు అనేకులకు కనపరుచున్నట్లు తగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీ లేఖనాలలో ఉన్న ప్రతి మాట మేము అనుసరించి జీవించున్నట్లు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనందరము మరొకసారి దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభువుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో నుండి గత కొన్ని దినాలుగా మనము సామెతల గ్రంథం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. 6వ అధ్యాయములో మనమున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడును కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనం గత వారాలలో సోమరి జీవితాన్ని గురించి మాట్లాడుకున్నాం. సోమరి జీవితం ఎలా ఉంటుందో, సోమరికి దొరికే ప్రతిఫలం ఎలా ఉంటుందో, సోమరి జీవితములో దేవుడు నేర్పిస్తున్న పాఠమేంటో దైవ గ్రంథములో నుండి గత వారాలలో మనం చెప్పుకున్నాం. ఈరోజు సోమరి తరువాత దేవుడు మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ తన వాక్యములో నుండి మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కుటిలమైన మాటలు పలుకువాడు. ఏవండి, 6వ అధ్యాయములో మనము చూచినప్పుడు ప్రియులారా,
సోమరిని గూర్చి మాట్లాడిన తర్వాత కుటిలమైన మాటలు పలికేవాడిని గూర్చి మాట్లాడుతున్నాడు. కుటిలమైన మాటలు పలికేవాడు. కుటిలమైన మాటలు పలికేవాడంటే ఎలా ఉంటాడు అంటే, తన జీవితంలో తాను అనుకున్నది నిజమనుకొని వాస్తవమేంటో ఎరగకుండా సత్యాన్ని అసత్యముగా మారుస్తూ జీవితములో ప్రమాదాన్ని కలిగించే మాటలు పలికేవాడు కుటిలమైన వాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. క్రైస్తవ జీవితములో కుటిలత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనదండి. కుటిలమైన మాటలు పలికేవారు, కుటిలమైన ఆలోచనలు ఆలోచించేవారు, కుటిలమైనటువంటి పరిస్థితిని కలిగించే వారి వలన ప్రమాదం ఉంది అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. వాక్య భాగములో అదే మీరు ముందుకొస్తే, అంతకుముందు మనము ఈ వ్యక్తిని గురించి చెప్పుకున్నాం. 4వ అధ్యాయములో 24వ వచనాన్ని మనము చదువుకుందాం. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము అన్నాడు. ఏవండి, ఒక మూర్ఖత్వము కలిగిన వాడిని, ఒక కుటిలమైనటువంటి వాడిని ఒకే చోట చేర్చి చెబుతున్నాడు. చూడండి, ఒకే విధానములో చేర్చి చెబుతున్నాడు. మూర్ఖుని స్వభావము ఎటువంటిదో కుటిలమైన మాటలు పలికేవాడి స్వభావము కూడా అటువంటిది. ఎంత చెప్పినా వినడు, ఎంతగా ప్రియులర బోధించిన బోధకు చెవియొగ్గడు కుటిలమైన మాటలు పలికేవాడు. అందుకే కుటిలమైన మాటలు నీ పెదవుల నుండి రానీయకుము అని చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము ఒక అడుగు ముందుకేసి దైవ గ్రంథములో 8వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము వాక్య భాగములో 13వ వచనం చూస్తే అక్కడ ఏముందో ఒకసారి వాక్యములో మనము చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహించుకొనుటయి, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. చూడండి ప్రియులారా, దేవునికి అసహ్యములైనవి చాలా ఉన్నాయి బైబిల్లో. దేవుడు రాసి ఉంచాడు. అసహ్యమైనది అనంటే ప్రియులారా విసర్జించేది. అసహ్యమైనది అనంటే అది సహించటానికి వీలు కలిగింది కాదు, దాన్ని త్వజించేశాం, విసర్జించేశాం అనేటువంటి మాటలు దైవ గ్రంథము ద్వారా మనము చూడవచ్చు. ఇక్కడ దేవుడు తన భక్తుని ద్వారా సెలవిస్తూ ఏమంటున్నాడంటే, అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మీరు చూస్తే అక్కడ కొన్ని సంగతులు చెబుతున్నాడు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. అంటే ఇప్పుడు దుర్మార్గత అనేటువంటిది ఎంత ప్రమాదకరమైందో, గర్వము అనేటువంటిది ఎంత ప్రమాదకరమైందో, ప్రియులారా అహంకారము అనేది ఎంత ప్రమాదకరమైందో, కుటిలమైన మాటలు కూడా అంతే ప్రమాదకరమైనవి. కాబట్టి మనం కుటిలమైన మాటలు లేని మాటలు మనము పుట్టించకూడదన్నాడు బైబిల్లో. లేని వార్తను పుట్టించవద్దు అన్నాడు. వాక్యములో ఒక్కసారి మనము చూస్తే లేవియాకాండం అనుకుంటాను, చూడండి ఒక్కసారి వ్రాయబడినటువంటి మాటలను మనము చూద్దామండి. లేవియాకాండములు వ్రాస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి మనము చూద్దాం. లేవియాకాండములో లేని వార్తను పుట్టించకూడదు అని అంటాడు ఒక చోట. చూడండి ఒకసారి ఆ వచనం దైవ గ్రంథములో లేవియాకాండములో నిర్గమాకాండమా క్షమించండి నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి వచనం, లేని వార్తను పుట్టింపకూడదు,
అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో కలియకూడదు అన్నాడు. చూడండి, ఏ వార్త? లేని వార్త అన్నాడు. లేని వార్త పుట్టింపకూడదు అన్నాడు. ఏంటి, లేని వార్తను కూడా పుట్టించే అవకాశం ఉందా? లేని వార్తను పుట్టిస్తారా? పుట్టించే అవకాశం ఉందా? లేని వార్తను పుట్టించే అవకాశం ఉందట. అందుకే లేని వార్తను పుట్టించకూడదు అని అన్నాడు. చూడండి, లేని వార్తను పుట్టించకూడదు. ఆ లేని వార్తను పుట్టించి అదే ఆలోచనతో అదే మనసుతో మాట్లాడే మాటల్ని ఏమంటారంటే కుటిలమైన మాటలు అని అంటారు. ప్రియులారా, కుటిలమైన మాటలు. ఈ మాటలు దేవునికి అసహ్యములు అని అన్నాడు. దేవునికి అసహ్యములు. మనకవి బాగుండొచ్చు, మనకవి ఆనందంగా ఉండొచ్చు, మనకవి సంతోషంగా ఉండొచ్చు, మనకేదో విజయం వచ్చినట్లుగా మనము ప్రియులారా ఆనందపడవచ్చు. కానీ దేవునికి మాత్రం అవేంటి చెప్పండి? అసహ్యములు అని అన్నాడు. కుటిలమైన మాటలు దేవునికి అసహ్యము అని అన్నాడు. ఆ కుటిలమైన మాటలు పలికేవాడిని గూర్చి మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అని అన్నాడు. మనము చదువుకున్న వాక్యములో కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అన్నమాట. కుటిలమైన మాటలు పలికేవాడు ఎటువంటి వాడట? పనికి మాలిన వాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. వాడు దుష్టుడై ఉన్నాడు అంటే కుటిలమైన మాటలు ఎవరి ద్వారా కలుగుతాయి, ఎవరి ద్వారా పుడతాయంటే దుష్టుని ద్వారా పుడతాయండి. దుష్టుని ద్వారా పుడతాయి. ఏది? లేని వార్తలు పుట్టించటం, వాటినే వాస్తవాలు అనుకోవటం, అవే ఊహాగానాలుగా మనం ప్రియులర్ తీసుకొని అవే నిజాలు అనుకొని వాటి మీదే మనము మనసు పెట్టి జీవించటం అనేటువంటిది కుటిలమైన స్వభావం. వారు పనికి మాలిన వారు అని అన్నాడు. ఈ కుటిలమైన స్వభావము కలిగిన పనికి మాలిన వారు ఎలా ఉంటారో చాలా బైబిల్లో ఉన్నాయి. కానీ ఒక్క వచనం చూపిస్తాను నేను, తర్వాత కూడా ప్రియులర వస్తుంది, వాటిని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక్క విషయాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందామండి. 10వ వచనం, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అన్నాడు. చూడండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే సందర్భం మనం అంతకు ముందు చాలాసార్లు ధ్యానించాం. ఆహాబు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న కాలములో ఎజ్రాహీయుడైనటువంటి ప్రియులారా, ఎజ్రాయేలు వాడైనటువంటి నాబోతు అనే ఒక మంచి వ్యక్తి తన రాజ్యములో కనబడతాడు. ఇతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట ఆహాబు యొక్క నగరును ఆనుకొని ఉందండి. నగరును ఆనుకొని ఉంది. ఆనుకున్నటువంటి ఆ ద్రాక్ష తోట తనకు కావాలనే ఉద్దేశంతో వెళ్ళి నాబోతును అడుగుతాడు. నాబోతు, నా నగరును నీ ద్రాక్ష తోట ఆనుకొని ఉంది, అది నాకు ఇచ్చేయి, నీకు కావలసింది ఏది కావాలో అది ఇస్తాను అని ఆహాబు నాబోతును అడుగుతాడు. అప్పుడు నాబోతు అంటాడు, రాజా, అటువంటిది నేను చెయ్యను. ఎందుకంటే ఇది నా పిత్రార్జితం, ఇది నా పితరులు నాకు ఇచ్చినటువంటిది, ఇది గురుతుగా జ్ఞాపకంగా అది అలా కొనసాగుతూ వస్తుంది, దానిని నేను ఇవ్వలేను. అది ఒకవేళ నీ నగర్ను ఆనుకొని ఉండొచ్చు. ఎందుకని? ఈరోజు ఉంటాడు ఆహాబు ప్రియులారా, తర్వాత అతడు తన రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొకరు వస్తారు, అది శాశ్వతం కాదు కదా. కాబట్టి అది నా పిత్రార్జితం. ఎప్పటి నుండో నీ ముందున్నటువంటి రాజులు కూడా పరిపాలన చేశారు, కానీ ఎవరు ఆ ద్రాక్ష తోట విషయంలో పట్టించుకోలేదు,
నన్ను అడగలేదు, మరి మీరెందుకు అడుగుతున్నారు నాకు తెలియదు. ఒకవేళ నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటే ఇచ్చేవాడినే, కానీ అది నా పిత్రార్జితం కాబట్టి అది నేను నీకు ఇవ్వను అని అన్నాడు నాబోతు. ఈ మాటలకు రాజైన ఆహాబు అలిగి మూతి ముడుచుకొని వెళ్ళి ఇంట్లో పడుకున్నాడు. ఏవండి, వెళ్ళి నేను చెప్పటం కాదు, ఆ వాక్యంలో మనం చూద్దాం. చూడ 5వ వచనం చదవండి. అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండేదమేమని ఏవండి వెళ్ళిపోయాడు. నాబోతు ద్రాక్ష తోట ఇవ్వను అనగానే, సరే అది నాది కాదు కదా, అతడు పిత్రార్జితం అంటున్నాడు కదా, కాబట్టి అది అతనిది, అతన్ని మనకెందుకులే, వద్దులెనుకుని రావలసిన వాడు వెళ్ళిపోయి మూతి ముడుచుకొని పడుకున్నాడు. వెళ్ళిపోయి ఈలోపు అమ్మగారు వచ్చింది. ఎవరు అమ్మగారు? యెజెబెలు అమ్మగారు వచ్చింది. యెజెబెలు గారు వచ్చి చక్కగా మాట్లాడుతుంది తన భర్తతో. ఏంటయ్యా మూతి ముడుచుకుని పడుకున్నావు, అన్నం తినకుండా అలిగేవేంటి అని అంటుంది. ఏవండి, ఎవరో వారి ద్రాక్ష తోట ఇవ్వకపోతే అలగటం అనేది ఏంటి? భార్య తిట్టిందని అలిగితే అదొక రకం, లేదు భార్య ఏమైనా ఒక మాట అంది అని అలిగాడంటే అదొక రకం, లేదు తన పని వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అలిగారంటే అదొక అర్థం. అసలు మగవాడు అలగటం ఏంటి? పైగా ఇతడు ఎవరు? ఇశ్రాయేలీలకు రాజుగారు అలగటం ఏంటి? పైగా రాజుగారు అలుగుతున్నాడు, మూతి ముడుచుకుని వెళ్ళి పడుకున్నాడు. భార్య వచ్చింది, ఏంటి మూతి ముడుచుకుని పడుకున్నావు, భోజనం చేయకుండా ఉన్నావేంటి అని అడిగింది. ఏముంది, నాబోతు ద్రాక్ష తోట మన నగర్ను ఆనుకొని ఉంది కాబట్టి అది కావాలని నేను అడిగితే అతడు ఇవ్వనన్నాడు, అందుకే మూతి ముడుచుకుని పడుకున్నాను అన్నాడు. అప్పుడు ఏమంటది, నువ్వు మగవాడవు కాదా, నీకు శక్తి లేదా, నీకు బలము లేదా, నేనున్నాను కదా నీకెందుకు, నీ వెనక నేనున్నాను కదా. ఏవండి, ఆహాబు వెనుక ఉండి కథ మొత్తం నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? యెజెబెలు. ఆహాబు డమ్మీ క్యాండిడేటే, ఇంట్లో డమ్మీ క్యాండిడేటే, రాజ్యంలో కూడా డమ్మీ క్యాండిడేటే. వెనకాల నడిపించేది ఉంది అమ్మగారి నడక ఇదంతా. ప్రియులారా, ఈమె చేసిన పనులు ఎంత భయంకరమైనవంటే, ఇతన్ని చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఎంతో చక్కగా నడుస్తున్నటువంటి రాజ్యములో బయలు దేవతలను తీసుకొచ్చి పెట్టేసింది. దేవుని రాజ్యంలో దేవుని పిల్లలకు అవి తీసుకొచ్చింది. తర్వాత దేవుని ప్రవక్తలనేమో చంపేసింది, బయలు ప్రవక్తలనేమో పోషించటం ప్రారంభించింది. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. ఏది ప్రజలలో రాకూడదు అది. మరి ఇదంతా జరుగుతున్నా ఈయనకి ఎక్కడా మూతి ముడుచుకోవాలి ఎక్కడ? ఏవండి, ఇదేంటి, దేవుని ప్రజల మధ్యలోనికి నువ్వు బయలుదేవతలను తీసుకొచ్చావు, బయలుదేవతలను తీసుకొచ్చి ఆ దేవతలను ఆరాధింప చేస్తున్నావేంటి అని అప్పుడేమన్నా అలిగాడా? అప్పుడేమైనా మూతి ముడుచుకున్నాడా? అప్పుడేమైనా రోషం వచ్చిందా మనోడికి? అప్పుడు రాలా. తన సొంత ద్రాక్ష తోట ఇవ్వలేదని నాబోతు మీద అలిగాడండి. ఈమె గారు అలా చేస్తూ రాజ్యమంతటిని పాడు చేసిందండి యెజెబెలు. దేవుని రాజ్యాన్ని నాశనం చేసింది యెజెబెలు. వెనకాల పుషింగ్ ఇస్తుంది మనోడికి, నువ్వేంటి పడుకున్నావేంటి, నీ చేత కాకపోతే నాకు చెప్పొచ్చు కదా, నేను ఆ ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తా, నీకు చేత కాలేదు కదా నేను ఇప్పిస్తా అని. ఇప్పుడు ఏం చేసిందంటే కొంతమందిని పిలిచి ఒక ప్లాన్ వేసింది ప్రియులారా. ఆ ప్లాన్లో ఏంటంటే, ఇదిగో నాబోతు గురించి ఒక లేని వార్తను పుట్టించాలి. ఏంటి లేని వార్త? అతడు దేవుణ్ణి దూషిస్తున్నాడు, అతడు రాజును దూషిస్తున్నాడు. నిజంగా నాబోతు దూషించాడండి? ఏవండి, ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాటలు. దైవ గ్రంథంలో మనము చూస్తే 10వ వచనం, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధం చేయండి అని చెబుతుంది తన యొక్క రాజ్యంలో ఉన్న వారికి. ఎవరి మీద చెప్పాలి ఈ సాక్ష్యం? నాబోతు మీద చెప్పాలి. ఏ నేరము చెయ్యని నాబోతు, నిర్దోషిగా ఉన్న నాబోతు, అన్యాయము చెయ్యని నాబోతు, యథార్థముగా ఉన్నటువంటి నాబోతు మీద ఇప్పుడు లేని వార్తను పుట్టించమని చెబుతుంది. ఏమని పుట్టించాలట?
ఒకటి దేవుణ్ణి దూషించాడు, రెండవది రాజును దూషించాడు. ఇక్కడ గమనించండి మీరు, రాజును దూషించాడు అని అంటే అక్కడ ప్రజలంతగా ప్రియులారంతగా తీసుకోరా మాట. దేవుణ్ణి దూషించాడు అని అంటే మాత్రం, అసలు నేను ఒక విషయం చెప్పనా, యెజబెలుకు అసలు దేవుడు అంటే విశ్వాసం ఉందా? దేవుని మీద నమ్మకం ఉందా? లేదే. ఈమె తన యొక్క జీవితంలోనికి విగ్రహాలను తీసుకుని వచ్చి, రాజ్యములోనికి విగ్రహాలను తీసుకొచ్చి దేవుని ప్రజలను చెడగొట్టిన ఈమె ఏలియా లాంటి ప్రవక్తలను ఏం చేయాలనుకుందామే? చంపాలనుకుంది. అప్పటికే ఎంతోమంది దైవ ప్రవక్తలను చంపేసింది. అటువంటి ఆమె దేవుని మీద నమ్మకం ఉందా? చూడండి, కుటిలమైన మాటలంటే ఇలా పుడతాయి. లేని వార్తను పుట్టించింది. రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడని పలకటానికి ఎవరిని సిద్ధం చేయాలట? పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధం చేయాలట. ఇప్పుడు వీళ్ళు ప్రియులారా ఏ విషయం వీళ్ళకి తెలియకపోయినా వీళ్ళు చెప్పిన మాట ప్రకారం అక్కడ సాక్ష్యం చెప్పాలి. వీళ్ళకి తెలియకపోయినా వీళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఏమని? నాబోతు దేవుణ్ణి తిట్టాడు, రాజును కూడా తిట్టాడు, దూషించాడు, కాబట్టి ఇతనికి రాళ్లతో కొట్టి చంపాల్సిన అవసరత ఉంది అని పుట్టించేసిందండి ఒక ఆడది. ప్రియులారా, ఒక యెజబెలు అనేటువంటి ఈమె ఒక మంచి వ్యక్తిని ఏ విధంగా తీసుకొచ్చేసింది? ప్రజల మధ్యకు నేరస్తునిగా తీసుకొచ్చింది. ఇది చాలా ప్రమాదం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేరస్తునిగా నిలబెట్టేసింది. దానికోసం ఇద్దరు సాక్షులను కూడా పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అమ్మా, అసలు అతని విషయం మాకు తెలియదు కదా అని చెప్పాలి కదా ఆ పనికి మాలినోళ్ళు అయినా. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ వాక్యములో 12వ వచనం చదవండి. వారు ఉపవాస దినము చాటించారట. ఏ దినం? ఇప్పటి వరకు లేని ఉపవాస దినం అబద్ధ సాక్ష్యం పలకటానికి వచ్చింది. ఏ దినం? యెజబెలు దినం అది. ప్రియులారా, ఆలోచించండి. ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటకు అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టేశారు. ఎక్కడ వరకు వెళ్ళిందో చూడండి. ఈ పనికి మాలిన వాళ్ళు చెప్పిన సాక్ష్యం, ఈ కుటిలమైన మాటలను పుట్టించినటువంటి వారి సాక్ష్యం ఏ నేరము చెయ్యని నాబోతు చావుకు వెళ్ళిపోయింది. చూసారా ప్రియులారా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో ఆలోచించాలి. లేని వార్తను పుట్టించకూడదని దేవుడు చెబితే దేవుని మాటను ప్రక్కన పెట్టి ఇప్పుడు లేని వార్తను పుట్టించింది ఎవరంటే యెజబెలు. లేని వార్తను పుట్టించింది. ఆ లేని వార్తను ప్రజల మధ్య చెప్పటానికి ఎవరిని తీసుకొచ్చింది? పనికి మాలిన వారిని తీసుకొచ్చింది. వీళ్ళేంటి? ఏ మాట పలకమంటే ఆ మాట పలుకుతారు వీళ్ళు. డబ్బులు ఇవ్వాలే కానీ ఏ పలుకు పలకాలంటే ఆ పలుకు పలుకుతారు వీళ్ళు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారు వీళ్ళు. ప్రియులారా, బహుమానాల కోసం ఏదైనా చేస్తారు వీళ్ళు. ఈ కుటిలమైనటువంటి వారు, ఈ పనికి మాలిన వాళ్ళు. ఈ పనికి మాలిన వాళ్ళు చేసినటువంటి పనికి ఒక నిర్దోషమైన యథార్థవంతుడైన నాబోతు ఏమైపోయాడు చెప్పండి? సమాజము నమ్మి రాళ్లతో ప్రియులారా చావగొట్టారు. రాళ్లతో చంపేశారండి నాబోతు కుటుంబాన్ని. మళ్ళీ పిల్లలు ఎక్కడ అడ్డొస్తారేనని అందరినీ చంపేశారు. నాబోతును ఒక్కడనే కాదు. చూడండి, అది 2వ రాజుల గ్రంథము 9:26 ఉంటుంది చూడండి. కుటుంబం మొత్తాన్ని. రాజులు 2వ గ్రంథం వాక్యములో 9వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిని. ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూచాడు. నాబోతునే కాదు, నాబోతు కుమారులను కూడా ఏం చేశారు వీళ్ళు? కుటిలమైన మాటలతో చంపేశారు. ఎందుకంటే ఒకవేళ నాబోతును చంపేసి కొడుకులు ఉంచారనుకోండి, రేపు కొడుకులు రారా ఈ ద్రాక్ష తోట మాదేనని?
వస్తారు కదా. అందుకని అసలు వాళ్ళు అడ్డే లేకుండా నాబోతును చంపించేశారు, అబద్ధ సాక్ష్యం చెప్పి, ప్రియుల కుటిలమైన మాటలు చెప్పి, ఇదిగో నాబోతు యొక్క కుమారులను కూడా చంపేశారు. ఆ కుటుంబాన్నే లేకుండా చేశారండి. చూసారండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి మనసు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపులు దేవుని పిల్లలుగా మనకు ఉండకూడదు ప్రియులారా. ఇది చాలా ప్రమాదకరమైనది. అది నీకు ఆనందంగా ఉండొచ్చేమో, నీకు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. నేను చూచానంటున్నాడు. నాబోతు మీద పలికిన మాటలు, నాబోతు మీద పనికి మాలిన ఇద్దరు సాక్షులు చెప్పిన కుటిలమైన మాటలను నేను విన్నాను. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు చెప్పిన మాటను బట్టి నిర్దోషి అయిన నాబోతును వారి కుమారులను చంపించేశారు. ఇదిగో ఆ ఆహాబు, యెజెబెలు తన వారితో కూడా కలిసి అని దేవుడు ప్రియుల సాక్ష్యమిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకములో మనల్ని, మన మాటల్ని ఎవరు చూడటం లేదనుకోకండి. ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. ఆయన వింటున్నాడు. వింటున్న దేవుడు, చూస్తున్న దేవుడు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడంటారా? ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు సామెతల గ్రంథములో అంటే, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఒకసారి యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 4వ వచనం. మీరైతే అబద్ధములు కల్పించువారు. ఏ వైద్యులు వీళ్ళు? పనికి మాలిన వైద్యులు అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, యోబు మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఎందుకంటే ఈ యోబుకు ముందు జోఫరు అనే వ్యక్తి కానివ్వండి, లేకపోతే ఎలీఫజ్ అనేటువంటి వారు, వీరు చాలా రకరకాలుగా మాట్లాడారు యోబును గురించి. ఎందుకు? యోబు పలికిన మాటలు వేరు, యోబు జీవితంలో అనుభవిస్తున్న అనుభవం వేరు, అతడు పొందుతున్న శ్రమలు వేరు, అతడు ప్రియుల వచ్చిన రోగం వేరు, ఆయనకి వచ్చినటువంటి బాధ వేరు. ఏవండి, అది ఎవరు ఆహ్వానించారు? అది యోబుకొచ్చిన బాధ కానీ, యోబుకొచ్చిన శ్రమలు కానీ, యోబుకొచ్చిన రోగం కానీ, యోబుకొచ్చిన నష్టం కానీ ఎవరు అనుమతించారు? దాన్ని దేవుడే అనుమతించాడు. ఎందుకు? యోబును ఒక విజయశాలిగా ప్రజల మధ్య నిలబెట్టాలని. యోబు ఎలా జయిస్తాడో చూడండి. జయ జీవితం అంటే యోబు జీవితంలో నేర్చుకోండి, అతని సహనం చూడండి అని ఆనాటి ప్రజలకు, ఆ తర్వాత వచ్చిన వారికి, ఈ రోజున ఉన్న మనకు కూడా యోబు ఎటువంటి వాడు చెప్పండి? బాధిరికరమైన వాడు. ఇటువంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళకి ఆలోచన వచ్చినట్లుగా మాట్లాడేశారండి యోబు ఇంటి వారిని, యోబుకు వచ్చిన నష్టాన్ని చూసి, అయ్యో యోబు, నీకు ఈ బాధ వచ్చిందా, ఈ కష్టం వచ్చిందా, ఈ రోగం వచ్చిందా, ఇంత వేదన అనుభవిస్తున్నావేంటి అని యోబును ఓదార్చటానికి బదులుగా, ఆదరించటానికి బదులుగా యోబు మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిందలు వేశారు. యోబును అన్యాయముగా మాట్లాడారు. యుక్తమైన వాటిని ఒక్కటి కూడా వీళ్ళు పలుకలేదు ప్రియులారా. అప్పుడు ప్రియులారా, యోబు మాట్లాడుతూ చెబుతున్న మాటలు, మీరెన్ని మాటలైనా మాట్లాడండి, మీరు ఎటువంటి వారంటే పనికి మాలిన వైద్యులు. ఏ వైద్యులు వీళ్ళు? పనికి మాలిన వైద్యులు, అంటే డూప్లికేట్ డాక్టర్స్ అన్నమాట వీళ్ళు. ప్రియులారా, పనికి మాలిన వైద్యులు. అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఏంటో తెలుసా ప్రియులారా? అతడు డాక్టర్ కాకపోయినా డాక్టర్ అనే సర్టిఫికేట్ తీసుకొని మందులు ఇవ్వటం, తర్వాత ఆపరేషన్లు చేయటం, ఇటువంటి వాటన్నిటిని బట్టి కూడా వచ్చినటువంటి ఆ ప్రమాదాన్ని బట్టి, నష్టాన్ని బట్టి బయటపడిపోయి అసలు అతడు ఎంబీబీఎస్ చదవలేదు, అతడు సర్జన్ కాదు, అతడు సరైన డాక్టర్ కాదు, కానీ సర్టిఫికెట్ తీసుకొని అతడు అబద్ధంగా, అన్యాయముగా హాస్పిటల్ నడుపుతున్నాడు, అందుచేత అతని యొక్క స్థితి అంతా బయటపడింది అని అటువంటి కేసులు మనం ఎన్ని లేదు? పేపర్లో కానీ టీవీల్లో కానీ ఎన్ని వార్తలు వినలేదు?
ఏవండి, వైద్యుడు అంటే వైద్య శాస్త్రము తెలిసిన వాడై ఉండాలి, అతడు వైద్యానికి సంబంధించిన వాడై ఉండాలి, వైద్య విధానం తెలిసిన వాడై ఉండాలి. వైద్య విధానము ప్రియులారా, అతడు కేవలము చదవటమే కాదు, అతడు ప్రాక్టికల్గా కూడా చేసిన వాడై ఉండాలి. ఇవన్నీ ప్రియులారా కలగలుపుకుంటేనే కదండి వైద్యుడుగా పని చేయగలడు. కేవలము ఏమీ చదవకుండా అతడేదో 4 చదువు ప్రియులారా ఈ లోక సంబంధంగా అతడేదో సామాన్యమైన చదువు చదివి డాక్టర్ పట్టా సంపాదించుకున్నంత మాత్రాన డాక్టర్ అయిపోతాడా? ఆలోచించండి. ఇటువంటి వైద్యుల ద్వారా ప్రమాదం ఉందా లేదంటారా? ఇటువంటి ఫేక్ ప్రియుల వైద్యుల ద్వారా ప్రమాదం ఉందా లేదా? ఉంది, ప్రమాదాలు ఉన్నాయి, ప్రమాదాలు జరిగినాయి సమాజంలో అటువంటివి. అలాగే వీళ్ళు కూడా ఎటువంటి వాళ్ళంటే, యోబుకు వచ్చినటువంటి శ్రమలు వేరు, యోబుకు వచ్చిన రోగం వేరు, యోబుకు వచ్చిన పరిస్థితి వేరు. కానీ వీళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, యోబు జీవితంలో ఏదో తప్పు చేశాడన్నట్టుగా, యోబు జీవితంలో ఏదో నీతిమంతుడని అనుకుంటున్నాడు, అతడు యథార్థవంతుడని తనకు తానే చెప్పుకుంటున్నాడు. కానీ తన జీవితంలో ఇవన్నీ జరగటాన్ని చూస్తుంటే అతడు ఏదో చేశాడు అని అతని మీద నిందలు మోపుతూ అధ్యాయాలు మాట్లాడారు. వీళ్ళంతా నిందలు మోపుతూ అధ్యాయాలు మాట్లాడారు ప్రియులారా. ఆ మాట్లాడిన మాటలన్నీ విన్న యోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మళ్ళీ చదవండి ఆ వచనం. మీరందరూ అబద్ధములు కల్పించువారు. ఏం కల్పిస్తున్నారు వాళ్ళు? అబద్ధములు కల్పించువారు. వీళ్ళే కుటిలమైన మాటలు ప్రియులరా తీసుకొచ్చేవాళ్ళు. అబద్ధములు కల్పించువారు పనికి మాలిన వైద్యులు అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. కుటిలమైన మాటలు పలికే వారి పరిస్థితి ఎంత భయంకరమైందో ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ చూస్తేనేమో ఒక న్యాయస్థుడైనటువంటి ప్రియులారా నాబోతుని ఏం చేశారు? వాళ్ళు చంపించేశారు, ఈ పనికి మాలిన వాళ్ళు. ఇక్కడ చూస్తేనేమో అన్యాయంగా కాకుండా న్యాయ సంబంధమైన దేవుని యొక్క పరీక్షతో శ్రమలు అనుభవిస్తున్నటువంటి యోబును చూచి నిందలు వేసి అతడేదో తప్పు చేసినట్లుగా చూపించి అబద్ధాలను ఏం చేశారు? వీళ్ళు తెలియకపోయినా కల్పించారు అన్నాడు. చూడండి, అక్కడ అబద్ధాలు ఏం చేశారు? కల్పించారు. కల్పించినవి దైవోక్తులుగా వాళ్ళు చెప్పటం ప్రారంభించారు ప్రియులారా. అది ఎరిగిన యోబు మాట్లాడుతున్నారు, మీరు పనికి మాలిన వైద్యులు, సరైన వైద్యం చేయరు, మీరు సరైన విధానములో ఒక వ్యక్తిని ఆదరించరు, సరైన విధానములో ఒక వ్యక్తిని మీరు ప్రేమించరు అని వారికి తెలియచేస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. మరొక వచనం చదువుతారా? దైవ గ్రంథములో మనము చూస్తే 16వ అధ్యాయము సామెతల గ్రంథము 27వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. పనికి మాలిన వాడు, కుటిలమైన మాటలు పలికేవాడు ఏం త్రవ్వుతాడట? కీడునే త్రవ్వుతాడు. ఎంతసేపు చూడండి, ఈ వ్యక్తి దేన్ని తోడతాడు? కీడునే త్రవ్వుతాడు. మంచి అనేది రాదు ఎవరికి? పనికి మాలిన కుటిలమైన మాటలు పలికేవాడికి. ఎందుకు ఇతడు ఇటువంటి కీడునే త్రవ్వుతాడంటే ప్రియులారా, వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, వీడు దుష్టుడై ఉన్నాడు. ఎవరు? పనికి మాలిన వాడు, కుటిలమైన మాటలు పలికేవాడు. మనందరికీ తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఎస్తేరు దగ్గర హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. హామానే కదా? హామాను. ఈ హామాను అనేవాడికి యూదులంటే ఎంత కక్ష అంటే వాడికి చెప్పలేనంత కక్ష. కారణం ఏంటంటే, హామాను ప్రియులారా అక్కడ అధికారిగా అవకాశం ఇచ్చి రాజు నిలబెడితే ఆ హామానుకు యూదుడైనటువంటి మొర్దెకై మొక్కలేదనే కోపంతో ఏం చేశాడు? ఉరి కొయ్యను సిద్ధం చేశాడు. ఎవరి కోసం? వాస్తవానికి యూదులు మనుషులెవ్వరికి ప్రియులారా తల వంచరు, నమస్కారం చెయ్యరు. అది దేవునికి తప్ప ఇంకెవరికి చెయ్యరు వాళ్ళు.
కానీ అది తెలిసినప్పటికీ కూడా ఇతడు యూదుడు, అందరూ నేను వెళుతుంటే నమస్కారం చేస్తున్నారు, అందరూ తల వంచుతున్నారు, ఇతడు తల వంచటం లేదనేటువంటి ఉద్దేశంతో కుట్ర పన్ని హామానును ఏం చేయాలనుకున్నాడు? చంపాలి అనుకున్నాడు. హామాను ఒక్కడిని చంపటానికి, యూదులందరినీ నాశనము చేయటానికి ఒక శాసనం పుట్టించాడు. శాసనం పుట్టించాడు. నిజంగా అటువంటి పరిస్థితుల మధ్యలో యూదులైనటువంటి వారికి ఈ వార్త ఎస్తేరు ద్వారా తెలిసింది. అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేశారు? ప్రార్థన చేశారు. యూదులు ప్రియులారా విజయాన్ని సంపాదించటం జరిగింది. ఏ మొర్దెకైనైతే ఉరికొయ్య ఎక్కించాలనుకున్నాడో ఈ పనికి మాలిన వాడు అనే మాట ఉంటుందండి అక్కడ. ఒకసారి చూద్దామనండి. బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథము, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి 7వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము. నీకు ఎవరు నష్టం కలిగించింది, నీకు విరోధంగా లేచింది ఎవరు అని ఎస్తేర్ని ప్రియులారా అడుగుతుంటే రాజు ఆమె ఏం చెబుతుందో ఒక్కసారి 5వ వచనం నుండి చదువుకుందాం. అతడు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. ఎవరు చెబుతున్నారు? ఎవరు అసలు ఈ విరోధంగా లేచింది ఎవరు? మీ మీద పగ పట్టింది ఎవడు అని అడుగుతుంటే ఎస్తేరు చెబుతుంది, అయ్యా ఎవరో కాదు, ఇదిగో నీ ప్రక్కనే నా ఇంటికి భోజనానికి వచ్చాడే, ఈ భోజనానికి వచ్చిన ఈ పగవాడు, ఈ దుష్టుడైన హామానే అనంది. అంతే. ఆ తర్వాత ప్రియులారా జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా మనము జ్ఞాపకము చేసుకుంటే చివరికి ఇదిగో ఉరికొయ్య ఎవరి కోసం సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద తాను తన కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? చంపించేశాడు రాజు. నష్టము వచ్చిందా? రాలేదా? పనికి మాలిన దుష్టుని యొక్క కార్యాలు, ప్రియులారా పనికి మాలినటువంటి వాని యొక్క విధానము ఎప్పటికైనా ఇదిగో ఇటువంటి నష్టమే కలిగిస్తుంది అని దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. అందుకే కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. పైగా ఇతడు ఏం చేస్తాడంటే చదవండి వాక్యములో 13వ వచనం. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వేళ్లతో గుర్తులు చూపుతాడట. చూసారా? ఈ పనికి మాలినోడట ఏం చేస్తాడట? కన్ను గీటుతాడట, కాళ్లతో సైగ చేస్తాడట, వేళ్లతో గురుతులు. చూసారా? వీడికి నోటి ద్వారా కాదు, కాళ్ళల్లో ప్రమాదమే, వీడి కాళ్ళల్లో, వీడి చేతులు కూడా ప్రమాదమే, వీడి కళ్ళు కూడా ప్రమాదమే. కన్నుతోనేమో గీటతాడట, కాళ్ళతో సైకంట. కాళ్ళతో మరి సైకెట్ట చేస్తారు నాకేం అర్థం కాదు. ఏమండి? కాళ్ళతో సైకి చేస్తాడట. చూసారా? ఏమండి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తో. అందుకే అక్కడ రాస్తాడు చూడండి, 4వ వచనంలో కూడా చెబుతాడు చూడండి. ఆ వాక్యంలో మనం చూస్తే వీడు కన్నులు అటు ఇటు ఉండవు. 25వ వచనం, 4:25. సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి, కానీ చూడవట్ల. సూటిగా వీడి కళ్ళు. ఎందుకంటే తప్పు చేస్తున్నాను, నాలో పొరపాటు ఉంది, నాలో లోపం ఉంది అన్నవాడు కళ్ళల్లో కళ్ళబెట్టి చూడగలుగుతాడా? చూడలేడు. కాళ్ళు నిలవవు, కాళ్ళతో సైగ చేస్తూ ఉంటాడు, కన్ను గీటుతూ ఉంటాడు. ఏమండి? వేళ్లతో గురుతులు చూపుతాడు. 10 కూడా చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని వాక్యములో మనము చూస్తే, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతూ నశించును. కనుసైగ చేసేవాడట. ఏమంటే? కళ్ళతో సైగ చేస్తారు కొంతమంది కదా, నోరుంది కదా, నోటితో మాట్లాడవచ్చు కదా. కొన్నిసార్లు మాట్లాడుకుంటానే ఉంటాం, పక్క నుండి సైగలు వెళతానే ఉంటాయి.
మాట్లాడుకుంటూనే ఉంటాం, పక్క నుండి సైకిల్ వెళ్ళిపోతా ఉంటాయి. అట్లా కాదు ఇట్లా అని చెప్పమన్నట్టుగా ముందే ప్రిపేర్ కదా వీళ్ళు, ప్లాన్ కదా వీళ్ళు. ఈ ప్లాన్ కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే మాటలతో కాదు, వీళ్ళు ప్రక్క నుండి కను సైకిల్ చేస్తూ ఉంటారట. దాని వలన వ్యధ పుడుతుంది అన్నాడు. చూసారా ఏవండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనిషి యొక్క హృదయంలో నిలిచిపోతున్నాయో మీరొక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని దేవుడు ప్రేమించి రక్షించి కాపాడుకుంటూ ఆయన కృపలో ప్రియులర మనం భద్రపరుస్తూ నడిపిస్తూ ఉంటే మనము ఇటువంటి వారిగా తయారవటం నిజంగా దేవునికి ఇది అసహ్యమైన కార్యం అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. సరే, ఇటువంటి వ్యక్తిని ప్రియులర మనం పిలిచి అది కాదు ఇది అని ఒకవేళ చెప్పామనుకోండి, వింటాడా? వినడట. ఎందుకని అక్కడ కింద చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము దేవుని వాక్యములో 14వ వచనం, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు ఏం పుట్టిస్తారు? జగడాలు. ఏవండి, వాక్యంలో మనం చూస్తున్న ఈ మాటలు చూడండి ఎంతగా ప్రియులారా నేటి దినాలకు సరిపోతున్నాయో మనము చూడొచ్చండి. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది అన్నాడు. మూర్ఖ స్వభావమే చాలా ప్రమాదకరం. ఇది మరీ అతి మూర్ఖం అట. అతి మూర్ఖం. ఇక మూర్ఖుడికే చెప్పలేనప్పుడు అతి మూర్ఖుడికి ఏం చెబుతాం? వదిలేసేయాలంతే. దేవుని సన్నిధిలో అటువంటి వ్యక్తులను మార్చమని దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన మాట విననప్పుడు, దేవుని మాటకు అన్నప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవునికే చెప్పుకోవాలి. అయ్యా, ఈ మూర్ఖత్వం, ఈ అతి మూర్ఖత్వం చాలా ప్రమాదకరమైంది, ఈ అతి మూర్ఖత్వం నుంచి విడిపించు ప్రభు అని దేవునికే చెప్పుకోవాలి. ఇంకేం చేస్తాం మనం? అందుకే ప్రియులర బైబిల్ అంటాడు, పిల్లలను పోగొట్టుకొని ఎలుకబంటునైనా ఎదుర్కోవచ్చట కానీ మూర్ఖుణ్ణి ఎదుర్కొనరాదు అని అన్నాడు. అసలు మామూలు ఎలుకబంటినే ఎదుర్కోలేం. ఏమండి, మామూలు ఎలుకబంటి మనకు ఎదురుపడింది అనుకోండి, ఏమండి మనల్ని చూసి ఊరుకుంటుంది అది? ఈ మధ్య కాలంలో వన్యప్రాణులన్నీ బయటకు వచ్చి ఎంతోమందిని చంపుతున్నాయని పేపర్లో మనము చూస్తుంటున్నాం. ఈ ఎలుకబంటులు, చిరుత పులులు ప్రియులర బయటకు వచ్చి ఆ మార్గాల్లో వెళుతున్నటువంటి వారిని చంపేస్తున్నాయని పేపర్లో మనము చూస్తుంటున్నాం. అంటే ఈ భయంకరమైనటువంటి ప్రాణులు ఇవి ప్రమాదకరమైనవి. అసలు మామూలు ఎలుకబంటినే మనం ఎదుర్కోలేం, కానీ పిల్లను పోగొట్టుకొనిన ఎలుకబంటి ఇంకా మూర్ఖంతో ఉంటుందట. అది మామూలుగానే అది మూర్ఖత్వం. దానికి మంచి చెడ్డమని తెలుసా? దాని పనల్లా ఏంటంటే కనబడిన వారిని కనబడినట్టు చంపేసేయటమే దాని పని, నాశనం చేయటమే దాని పని. దానికి వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు మనకు ఉపయోగకరమైన వాడు, వీడు మనకు ఉపయోగం, ఇవన్నీ ఏమైనా ఆలోచించేస్తుందా? చేయదది. దాడి చేయటమే దాని పని, దాడి చేయటమే. ఇక పిల్లలు పుట్టారు, ఆ పిల్లలను పోగొట్టుకున్నది అది. ఆ పిల్లలను పోగొట్టుకున్న తర్వాత దానికి వచ్చే స్వభావం ఎటువంటిదో తెలుసా? అతి మూర్ఖమైన స్వభావం. దానిని ఎదుర్కొనుట చాలా కష్టం. అయితే ఇక్కడ ఏమంటాడంటే దాన్నైనా ఎదుర్కోవచ్చట, అటువంటి దాన్నైనా ఎదుర్కోవచ్చట. కానీ ఎవరిని ఎదుర్కోలేమట? అతి మూర్ఖత్వము కలిగిన వాడిని ప్రియులారా మనము ఎదుర్కోలేము. ఎందుకంటే అది ఆ స్వభావం ఎటువంటిదంటే ఎల్లప్పుడూ అన్నాడు చూడండి, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించటమే. ఏవండి, కీడు కల్పించటం, జగడాలు పుట్టించటం. ప్రియులారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించండి ఇవన్నీ. అంటే ఒక కుటిలమైన మాట ఒక మనిషిని ఎంత ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్ళిపోతుందండి, ఎంత నష్టానికి గురి చేస్తుందండి, ఎంత మూర్ఖత్వములోనికి తీసుకెళ్ళిపోతుందండి. కీడును కల్పించి జగడాలు పుట్టించటం. కీడు వలన జగడాల వలన మనుషులకు ఏమొస్తుంది? ప్రేమ పెరుగుతుందా, పగ పెరుగుతుందా? పగే కదండి. జగడాల వలన ఇంటిలో పగ, బయట పగ, చుట్టుప్రక్కల వారితో పగ, ద్వేషం. చూసారా
ఎంత ప్రమాదకరమైన. ఇవి దేవుని పిల్లలుగా మనకుండకూడదండి. ఈ కుటిలమైన మనసు మనకు ఉండకూడదండి. అతి మూర్ఖమైన స్వభావం మనలో ఉండకూడదండి. అది తొలగించుకోవాలండి. ఇది ప్రమాదకరమైనది, ఇది దేవునికి అసహ్యమైనది. ఎందుకంటే ఇది పనికి మాలిన వాడు చేసే పని, ఇది దుష్టుని సంబంధి. చూడండి, మనందరికీ కయ్యూను తెలుసు కదా, కయ్యూను తెలుసు. ప్రియులారా, కయ్యూను జీవితములో హేబేలు దగ్గరికి వెళ్ళక మునిపే కయ్యూను స్వభావం ఎరిగిన దేవుడు కయ్యూను దగ్గరకు వచ్చి చెప్పాడు, కయ్యూను, నీకు కోపమేలా? నీవు ఎందుకు కోపపడుతున్నావు? ఒకవేళ ఎవడైనా ఒకడు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనడా? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును కదా. ఇప్పటికైనా నువ్వు సత్క్రియ చేయి, ఇప్పటికైనా నువ్వు మంచిగా అర్పణ అర్పించు, మంచిగా నీ హృదయాన్ని నాకు ఇచ్చి మంచి హృదయంతో నా దగ్గరకు అర్పణ తీసుకురా, ఎందుకు అంగీకరించను అని చెప్పాడు. ఎందుకు? కయీను స్వభావము దేవునికి ముందే తెలుసు. వీడు దుష్టుని సంబంధిగా మారిపోతున్నాడు, వెళ్ళిపోయాడు, వాడి యొక్క వలలో పడిపోయాడు, వాడి పద్ధతిలో పడిపోయాడు. ఎలాగైనా వీడిని మార్చాలి, వీడిని ప్రక్కకి తీసుకురావాలి, ఆ స్వభావం నుండి తప్పించాలి అని దేవుడు వచ్చి ముందే చెప్పాడు. చెప్పినా దేవుని మాట విన్నాడా కయ్యూను? విన్నాడా? వినలేదండి. దేవుడు చెప్పిన తర్వాత కూడా వినలేదంటే ఎంత మూర్ఖుడికి. దేవుడి మాటే విననప్పుడు మనుషుల మాట వింటాడు? ఎవరు చెబితే వింటాడు చెప్పండి? కొంతమంది అప్పుడప్పుడు ఇలా మాట్లాడటం నేను వింటూ ఉంటాను. ఇదిగో దేవుడు దిగొచ్చి నన్ను ఆపలేడు, చూసుకుందామరా అంటూ ఉంటారు. ఏమండి, దేవుడు దిగొస్తే ఆపలేడా? అంటే నిన్ను ఆపటానికి దేవుడు దిగి రావాలా? ఏమండి, నిన్ను ఆపటానికి దేవుడు దిగి రావాలా? అసలు నీవు దేవుని దృష్టిలో నువ్వెంత? ఏమండి, మనం ఎంతండి ఆయన దృష్టిలో? ఒక పురుగు లాంటి వారం మనం. అటువంటిది దేవుడు దిగొచ్చినా నన్ను ఎవడు ఏం చేయలేడంటే, దేవుడి దిగి రావాల్సిన అవసరం లేదు. ప్రియులారా, అటువంటి మాటలు మన నోటి వెంట రాకూడదండి, మన నోటి వెంట రాకూడదు. కయ్యూను జీవితంలో దేవుడు చెప్పినా వినకుండా తన తమ్ముని మీద పడి అతన్ని ఏం చేశాడు? చంపేశాడు కదా. తర్వాత అయినా ప్రియులారా, దేవుడు మళ్ళీ వచ్చాడు, కయ్యూను దగ్గరకు వచ్చాడు, విడిచిపెట్టల కయ్యూన్ని. దేవునికి చూడండి, ఒక మనిషి స్వభావం మార్చటానికి ఎంత ఇష్టపడతాడో దేవుడు. కయ్యూను దగ్గరకు వచ్చాడు, కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాలి జవాబు? అయ్యా, నువ్వు చెప్పినా కూడా నా కోపం ఆపుకోలేకపోయాను, తొందరపడ్డానయ్యా, కోపం వచ్చేసిందయ్యా, తట్టుకోలేకపోయాను, నా తమ్ముని ఆనందాన్ని, నా తమ్ముని యొక్క హృదయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, నా తమ్ముని యొక్క అర్పణను అంగీకరించావు, నా అర్పణ అంగీకరించలేదని కోపంతో నేనే నా తమ్ముడిని చంపేశాను అని ఒక్క మాట చెబితే కయ్యూను జీవితం ఎలా ఉండేదో. కానీ నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. ఎవరితో? దేవునితోనే. ఏంటి దేవునితో మాట్లాడుతున్నాడు ఇటువంటి మాటలా? ఇటువంటి మాటలు దేవునితోనా? నా తమ్మునికి, నా హేబేలుకి నేను కావలివాడినా? నువ్వు కావలివాడివో కాదో అది కాదయ్యా నేను అడిగింది, నీ నోట నుండి ఒప్పించాలి ఆ మాట అనుకున్నాను. ఒప్పుకోలేదు కదా నువ్వు. కానీ ఒక విషయం చెబుతున్నాను విను, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి ఆ స్వరము నాకు మొరపెడుతుందయ్యా, మొరపెడుతుంది. ఆ మొరపెడుతుంది అన్నప్పుడైనా ఏమన్నా మారాడా? నీకు తెలిసిపోయిందా? నేనే చంపానా? నీకు అర్థమైపోయిందా? నా తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నీకు మొరపెడుతుందా? దేవుని స్వరము వినబడుతుందా? నా తమ్ముని యొక్క స్వరము వినబడుతుందయ్యా. వినబడుతుందా ప్రభువా? అయ్యా, నేను తప్పు అప్పటికైనా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఇంకొక విషయం చెప్పనా? దేవుడు అతన్ని శపించాడు. నువ్వు దేశ దిమ్మరివై దేవుని సన్నిధికి రాకుండా నీవు వెలివేయబడుతున్నావు అని అన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి రాకుండా నీవు దేశ దిమ్మరివై వెలివేయబడుతున్నావు. దేశ దిమ్మరి అంటే ఈరోజు మన భాష ఏంటంటే, దేశాలు పట్టుకుని తిరిగేవాడిని ఏమంటారు? దేశ దిమ్మరి. మరి ఆ రోజున దేశాలు ఎక్కడున్నాయి?
ఆ రోజున దేశాలు ఎక్కడున్నాయి దేశదిమ్మరి అంటానికి? దేశదిమ్మరి అని అంటే దేవుని మాట వినకుండా జీవించేవాడు. ఏది? కయ్యూను కాలంలో. ఏమండి, కయ్యూను కాలంలో ఎంతమంది జనబండి? అసలు దేశాలు విభాగించబడ్డాయి ఎప్పుడు? లేదే. కయ్యూను కాలములో ఎక్కడున్నాయి అవి? లేవు కదా. ప్రియులార, దేశదిమ్మరి అని అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయావు, ఇక నా మాటను వినవు, నా మాటకు నువ్వు లోబడవు, నీ జీవితం ఇంతే, నీ బ్రతికింతే, నీ జీవితంలో మార్పు రాదిక, అందుకే నువ్వు వెలివేయబడుతున్నావు అన్నప్పుడైనా తన జీవితంలో ప్రియులార ఏమైనా మార్పు రావాలి కదా. అప్పుడైనా రాలేదండి. రాకుండా ఏమన్నాడు తెలుసా? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. అంటే ఇప్పుడు తన దోష శిక్ష ఏంటో తనకు అర్థమైందా? అది ఎంత భారమైందో కయ్యనికి అర్థమైందా? అర్థమైంది. అర్థమైనా కూడా మారాడా? వ్యర్థం చేసుకున్నాడు జీవితాన్ని. కాబట్టి నన్ను దేశదిమ్మరిని చేశావు, నీ సన్నిధిలోకి రాకుండా నన్ను వెలివేశావు, కాబట్టి నన్ను ఎవడు కనుగొంటాడో వాడు నన్ను చంపేస్తాడు అని అన్నాడు. అంటే చావును కోరుకున్నాడు. మార్పు కోరుకోలేదు, కానీ ఏం కోరుకున్నాడు? కయ్యూను చావును కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్నెవడు చంపకూడదు. అసలు చూడండి, దేవుని ప్రేమ చూడండి. ఒక మనిషిని ఎడల నిన్నెవ్వడు చంపకూడదు, నిన్ను చంపకుండా నీ నొసట నేను ఒక గురి తీస్తున్నాను. అంటే కయ్యూను చావాలని కోరుకున్నాడా దేవుడు? చావకూడదని కోరుకున్నాడా? నీకిచ్చిన కాలములో నువ్వు మారతావని, నువ్విచ్చిన కాలములో నీ జీవితాన్ని మార్చుకుంటావని, నీవిచ్చిన కాలములో నీ బ్రతుకును మార్చుకుంటావని దేవుడు అవకాశం ఇచ్చిన కయ్యూను మారాడా? మారలేదు. అందుకే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అంటాడు యోహాను పత్రికలో. వాడు దుష్టుని సంబంధి అయి తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివై ఉన్నవి కనుక తన తమ్ముడిని ఏం చేశాడు? అతడు చంపేశాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అంటాడు. యోధాపత్రిక 1:11 అంటాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అని అంటాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రియులారా అతి మూర్ఖత్వము కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి స్వభావము కలిగి ఉంటాడో దైవ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంత జరిగినా కూడా అతడు ప్రియులరా మారటం లేదు కనుక వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తాడు. ప్రియులర, సమాధానం అనేది ప్రజల మధ్యలో ఉండదు. సమాధానం లేకుండా చేస్తాడు, అసమాధానముగా ఉంటాడట. మనిషి ఎడల మనిషికి ప్రియులార ప్రేమ లేకుండా చేస్తాడట ప్రియులార. అయితే దేవుడు అంటున్నాడు 15వ వచనంలో మనము చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడండి? కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు కదా, కనీసం ఒక ఆపద పంపిద్దాం. హఠాత్తుగా ఆపద పంపిస్తే అలాగైనా మారతాడేమో. ఏమండి, ఆపద పంపిస్తున్నాడు, తీసేయిట్లా. చూడండి అక్కడ దేవుడు తీసేయిట్లా ఆపద పంపిస్తున్నాడు. ఆపద పంపించిన తర్వాత అయినా ఈ ఆపద ఎందుకు వచ్చింది? నేనేమైనా దేవునిలో నుండి తొలగిపోయానా, లేకపోతే దేవుని పరీక్ష వలన వచ్చిందా, ఏంటిది అని ఆలోచించుకుంటాడేమో అని ఆపద పంపిస్తున్నాడు. కానీ ఆపద పంపించిన తన జీవితంలో ఆలోచిస్తున్నారా? ఏవండి, వాక్యం వింటున్న ప్రియులారా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆపద పంపిస్తున్న ఆ వ్యక్తి వినటం లేదు. ఆ తర్వాత నలగొడుతున్నాడట. ఎందుకని? నలగొట్టినా ఏమైనా? ప్రియులారా, ఆలోచించారా? తన కుటిలమైన మాటలు విడిచిపెడతాడేమో, పనికిమాలిన స్థితి విడిచిపెడతాడేమో, దుష్టుని స్వభావం నుండి తొలగిపోతాడేమో, ఇదిగో నా వైపుకు తిరుగుతాడేమో, తన యొక్క కీడు కల్పించే విధానం మానుకుంటాడేమో, జగడాలు పుట్టించే విధానం మానుకుంటాడేమో అని ఒకవేళ దేవుడు ఎదురు చూస్తున్నాడట. కానీ ఆపద పంపిస్తున్నాడు, నలగగొడుతున్నాడట, కానీ ఆ వ్యక్తిలో మార్పు రావటం లేదట. చూడండి ప్రియులారా, ఇది నాన్న దేవుని వాక్యం వింటున్న మనము ఆలోచించాలి. దేవుడు ఒక ఆపద పంపించాడు అంటే పరిశీలన చేసుకోవాలండి మనం వెంటనే.
వెంటనే పరిశీలన చేసుకోవాలి. నేనైనా మీరైనా బోధించే నేనేమైనా గొప్ప కాదు, వినే మీరేమైనా గొప్ప కాదు, మనందరము దేవుని సన్నిధిలో ఒకటే. కాబట్టి ఆపద వచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా ఈ ఆపద నేను చేసిన కీడును బట్టి వచ్చిందా, లేకపోతే నా ఆత్మీయ జీవితములో మేలు కలిగించుటకు పాఠంగా వచ్చిందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థము చేసుకోనప్పుడు ప్రియులారా మనము మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అర్థం చేసుకున్నప్పుడు మనలో ఒక మార్పు అనేది కనబడుతుంది. అర్థం చేసుకున్నప్పుడు ఓహో నేను ఈ పొరపాటు చేశాను, నేను ఈ తప్పు చేశాను, లేకపోతే నాలో ఈ లోపం ఉంది, అందుకే దేవుడు ఆపద పంపించాడు, కాబట్టి ఇప్పుడు నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, జాగ్రత్త పడతాను అని మన జీవితాలు మలచబడితే బాగుంటుంది ప్రియులారా. దానివలన మనకు మేలు కలుగుతుంది. ఆలోచించండి. లేకపోతే దేవుడు నలుగగొడతానే ఉంటాడట. నలగగొట్టడం రెండు రకాలు. ఒకటి, మనము దేవుని కొరకు బ్రతకనప్పుడు నలగొడతాడు. రెండవది, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా నలగొడతాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నలగొట్టే విధానం మనకు దీవెన తీసుకొస్తుంది, ఆశీర్వాదము తీసుకొస్తుంది, బహుమానాలు తీసుకొస్తుంది. కీడును బట్టి వచ్చేటువంటి ప్రియులారా ఆ నలగొట్టడం అనేటువంటిది అది మనకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఆలోచించండి. అందుకే ప్రియులారా దేవుని యొక్క సన్నిధానములో మనము ఆలోచించాలి. కుటిలమైన మాటలు పలుకువాడు అతడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అని వాక్యను చూస్తున్నాం. వాడు కన్ను మంచిది కాదు, వాడు కాళ్ళు మంచివి కాదు, వాడి వ్రేళ్ళు గుర్తులు కూడా సరైనవి కావు, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది, వాడెల్లప్పుడూ ఏం కల్పిస్తాడు, కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తాడు. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. కాబట్టి ప్రియులారా వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే ఏం చేయబడతాడు, నలుగగొట్టబడతాడు. ఏవండి, ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు, అహరోనులు వెళ్ళారు. అయ్యా ఈ ప్రజలను దేవుడు విడిపించమన్నాడు, అందుకే వచ్చాం, మా ప్రజలు మా దగ్గరికి పంపించాయంటే ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు, నేను పంపించను ఈ ప్రజలను అన్నాడు. వీళ్ళు మంచితనంగా అడిగారు. దేవుడు చెప్పాడు అందుకే మేము వచ్చామని అడిగారు. అడిగితే ఫరో ఏం చేశాడు? ఏవండి, అసలు యెహోవా ఎవడు, ఆయన ఎక్కడున్నాడు? యెహోవా మిమ్మల్ని పంపిస్తే నేను వీళ్ళని పంపిస్తాను అనుకుంటున్నాను, నేను పంపించను ఈ ప్రజలు అన్నాడు. మళ్ళీ మోషే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? ఏముంది, నీ చేతిలో కర్ర ఉంది, దీనితో అక్కడ అద్భుతాలు చేయి అన్నాడు. అద్భుతాలు చేశాడు. మారాడా? మారలా. నలగొడుతూ వచ్చాడు కదా, నలగొడుతూ వచ్చాడు. ఎన్ని రీతులుగా నలగొట్టినా అసలు ఫరో హృదయం కఠినమైపోయింది, కానీ ఏమి రాలేదు, అతనిలో మార్పు రాలేదు. చివరికి ఏం జరిగింది? ఎర్ర సముద్రములో ప్రియులారా అంతు లేకుండా, సమాధులు లేకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని ముంచి వేశాడు, నాశనమైపోయారు. బైబిల్ చెబుతుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ఆలోచించండి. దిద్దుకొని బాగుపడి మేలు తెచ్చుకుందామా? దేవుని మాటను ధిక్కరించి మూర్ఖ స్వభావముతో ఉండి దేవుని యొక్క శిక్షను మనము తెచ్చుకుందామా? ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయంతో ప్రభువులో ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇది మన కొరకే. ఒకవేళ నా జీవితములో, నీ జీవితములో కుటిలమైన మాటలు ఉంటే వాటిని విడిచిపెడదాం. అవి పనికి మాలిన వారు చేసే పనులు, దుష్టుని సంబంధుల వలన జరిగే కార్యాలవి. వాడు
తన యొక్క కన్నుతో గీటుతాడు, కాళ్లతో సైగ చేస్తాడు. ప్రియులారా, తన చేతి వ్రేళ్లతో గురుతులు చూపుతాడు. అతి మూర్ఖ స్వభావము కలిగిన ఆ జీవితం మనల్ని నాశనానికి తీసుకెళుతుంది, నష్టానికి తీసుకెళుతుంది. ప్రభువా, అటువంటి స్థితి నాలో ఉంటే తీసివేయి నాయనా. నీ సన్నిధానములో నేను పనికి మాలిన వాడిగా కనపడొద్దయ్యా, పనికి మాలిన దానిగా నీకు కనపడొద్దయ్యా. యెజబెలు లాంటి స్వభావం నాలో ఉండొద్దు. ఆ పనికి మాలిన అబద్ధ సాక్ష్యం చెప్పిన వారి లాంటి మనస్సు నాలో ఉండొద్దు. వాళ్ళు ప్రజలను నమ్మించగలిగారేమో కానీ నా బోతు విషయంలో నీ దగ్గరకు వచ్చేసరికి, అయ్యా నువ్వు చూస్తున్నావు, వాస్తవాన్ని బయలుపరిచేవాడవు, న్యాయాధిపతివి నీవన్న సంగతి వాళ్ళు మరిచిపోయారయ్యా, వాళ్ళు గుర్తెరగలేకపోయారయ్యా. అందుకే ఆహాబు కుటుంబాన్ని నలగగొడుతూ వచ్చారు. చివరికి ఆ కుటుంబమే లేకుండా చేశారయ్యా. అట్టి స్థితి మేము తెచ్చుకోవద్దు నాయనా. అటువంటి పరిస్థితులు మా జీవితంలో తెచ్చుకోవద్దయ్యా. కీడు కల్పించే వారిగా మేముంటే ఆ స్వభావం మాలో నుండి తీసివేయండి. జగడములు కలిగిన వారిగా మేముంటే, జగడములు పుట్టించే వారిగా ఉంటే ఆ స్వభావాన్ని మాలో నుండి తీసివేయండి అయ్యా. నీ కొరకు బ్రతుకుతాం, మేలు తెచ్చుకుంటామయ్యా. ఆపద తెచ్చుకునే వారిగా కాదు అయ్యా. ఇదిగో మా జీవిత స్వభావాన్ని బట్టి, మూర్ఖ స్వభావాన్ని బట్టి నలగగొట్టబడే జీవితంలోనికి కాక మేలు పొందేవారిగా, మీ నుండి పాఠాలు నేర్చుకునేవారిగా, మీ మాటల ద్వారా మేము ఆత్మీయ స్థితిలో బలము పొంది సమాధానముతో, ప్రేమతో, ఐక్యతతో నీవిచ్చినటువంటి ప్రభువా నాయన ఆ కృపలన్నిటినీ సంపాదించుకొని నాయన, ప్రేమ యొక్క లోతెంతో, దాని ఎత్తు ఎంతో, దాని వెడల్పెంతో తెలుసుకొని మేము క్రీస్తు కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి ప్రభు అని మనము దేవునికి సమర్పించుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు ముందు మన స్వభావాన్ని దేవుని దగ్గర చెప్పుకుందాం. ఎక్కడైనా మనము దేవునికి విరోధంగా మాట్లాడుతున్నామేమో చెప్పుకుందాం, సరిచేసుకుందాం. తదుపరి మనం దేవుని సన్నిధిలో ప్రియులారా నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిద్దాం. తదుపరి జరగబోయే మీటింగుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. తలలు పైకెత్తి మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి.